హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఎండలు మాత్రం బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు 1వ తారీఖు వచ్చేసింది. కొన్ని సామాన్లు ఇంట్లోకి తీసుకొచ్చారు, అంటే వంటకు సంబంధించినవి. ఇంకా అలాగని వీడియోలోకి వెళ్ళిపోదాము. పక్కన ఇల్లు కడుతున్నారు కదా ఫ్రెండ్స్, ఆ ఇల్లు 2 ఇల్లు కడుతున్నారు. రెండింట్లో ఒక ఇల్లు గృహప్రవేశం అంటే కుడుము ఆవిరి మీద కట్టెల పొయ్యి మీద చేస్తారు ఫ్రెండ్స్. బెల్లం వేసి పచ్చిపప్పు వేసి రైస్ పౌడర్ వేసి చేసిన కుడుము ఆవిరి పడతారు ఇంటికి. గృహప్రవేశం కదా, పండు తాంబూలం ఇచ్చారు, పొంగల్ కూడా ఇచ్చారు. పిల్లలు తింటున్నారు. ఇంకా సరేనని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కచ్చీపులు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. కచ్చీపులు చూడండి ఎన్నంటే అన్నీ చాలా వచ్చాయి. అంతకుముందు తీసుకొచ్చారు అంటే 3 నెలలకు ఒకసారి తీస్తూనే ఉంటారు, ఎటు పోతూనే ఉంటాయి. ఎన్ని తెస్తారంటే అన్ని తెస్తారు. పిల్లలకి, నాకు, మా వారికి చూడండి ఫ్రెండ్స్, 2 పిల్లలు కదా, 229 రూపాయలు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చూడటానికి ఇక్కడ రాశారు ఫ్రెండ్స్, ఇక్కడ రాసే ఉంచారు. ఇక్కడ రాశారు ఫ్రెండ్స్ 12 పీసులు వచ్చాయంట, అంటే కలర్స్ని బట్టి. ఇక్కడ అన్నీ చక్కగా ఉన్నాయి. 2 తీసి ఉతికి పిల్లోడు కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు, మళ్ళీ వాష్ చేస్తూనే ఉంటాము. మరలా ఇంకోటి తీసుకొని వాడతారు. కలర్స్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 12 పీసులు ఫ్రెండ్స్. అంటే వీటిలో కలర్స్ ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. వైట్ కూడా ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, బిస్కెట్ కలర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఇలాగా మనకి వైట్ ఎక్కువగా మరకలు కనిపిస్తాయి అనేసి కొంచెం ఇది స్కై బ్లూ కలరు, వైటు, ఇవన్నీ తీస్తే మళ్ళీ పెట్టలేము మనము, అంటే ఈ హోల్డ్ అంతా పోయిద్ది. అందుకనేసి 2 తీసి వాడుతున్నారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇదిగో పెద్ద కచ్చీబే ఫ్రెండ్స్. నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను. కచ్చీబ్ అనేది పెద్ద సైజు. పెద్ద సైజు. చేతికి, ఫేస్కి, మెడ చుట్టూ తుడుచుకోవడానికి బాగుంటుంది. ఇంకా సరే ఫ్రెండ్స్, ఈ ఎండాకాలం ఎన్ని కొన్నా తక్కువగానే ఉంటాయి. 229 రూపాయలు 12 పీసులు. ఇంకా అదే విధంగా టీవీలో వీడియో అనేది చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా పొద్దున్నే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, సరుకులు తీసుకొచ్చాము అని చెప్పాము కదా, నెలకు సరిపోయిన సరుకులు. కొంచెం మనీ అనేది ఉన్నాయి, అందుకనేసి కొన్ని సరుకులు తీసుకొచ్చారు. ఇది పిండి ఫ్రెండ్స్, ఏదో వేసి ఉంది కదా, మైదా పిండి. సమోసాలు తయారు చేసుకోవడానికి మైదా పిండి. ఏదున్నా లేకపోయినా మాకు మైదా పిండి మాత్రం ఉండాలి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ బొమ్మ చూడంగానే నేను గుర్తుపట్టాను. మైదా అని కూడా రాసే ఉంది. ప్యాకెట్ తీసుకొచ్చేసారు. అంటే గవ్వలు చేసుకోవడానికి కూడా పనికి వచ్చింది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా సరేననేసి అన్నీ ఏం తెచ్చారో ఇక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్. మైదా పిండి, శనగలు, ఇవి బొంబాయి శనగలు అంటారు ఫ్రెండ్స్, బాగున్నాయి. అంతకుముందు చెప్తే ఇప్పుడు తీసుకొచ్చారు. పల్లీలు,
కొత్త పల్లీలు తెల్లగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కట్లైట్ను పానీపూరి చేసుకోవడానికి బాగుంటుంది. బఠానీలు, ఎండు బఠానీలు. ఇవి వడియాలుగా పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం తీసుకొచ్చారు 2 కేజీలకు. అంటే ఎండలు బాగా కాస్తున్నాయి కదా, అందుకనేసేసి ఈ సరుకులన్నీ ఇంకో పిండి ప్యాకెట్ కూడా తెచ్చారు ఫ్రెండ్స్. 2 మైదాలు 2 తెచ్చారు. అంటే గ్రీన్ ఎండు బఠానీ కూడా తీసుకొచ్చారు. ఎప్పుడన్నా ఎందుకంటే సమోసాలు వేసుకోవచ్చు, బిర్యానీలో కూడా నానబెట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా అప్పుడప్పుడు కచోరీ చేసుకున్నప్పుడు మైదా పిండిలో పెట్టేసేసి ఆలు పెట్టేసేసి చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకో రకం కూడా తీసుకొచ్చారు, అలసందలు. అలసందలు గుడ్డు వేసి పుదీనా, కొత్తిమీర, టమాటా వేసి మసాలా చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు కూడా తెచ్చారు ఫ్రెండ్స్. అటుకులు కూడా తెచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్ అటుకులు. అటుకులు కూడా తెచ్చారు. వడియాలు కూడా పట్టుకోవచ్చు, వేయించుకుని మనం లడ్డూలు చేసుకోవచ్చు రకరకాలుగా. ఇంకా అదే విధంగా ఆయిల్ ప్యాకెట్లు కూడా 2 తీసుకొచ్చారు ఫ్రెండ్స్, పైన పెట్టేశాము. ఇంతో సంబంధించినవన్నీ. ఇంకా కొన్ని కాఫీ పొడి ప్యాకెట్లు. నేను ఇంట్లో చికెన్ మసాలా పొడిని తయారు చేస్తే ఫ్రెండ్స్, కావాలని మరలా తెచ్చి రుచిగా లేదనేసేసి దండ తెచ్చేసారు ఫ్రెండ్స్. ఈ దండకు వచ్చేసి డజన్ ఉంటాయి. ఇంట్లో వంట కన్నా బయట గోంగూర పచ్చడి రైట్గా ఉంటుంది. పక్కింటి పుల్లకూర రుచి అంటారు కదా, అలాగా. చికెన్ మసాలా పౌడర్ నేను దంచి డబ్బాగా పెట్టుకుంటాను, అయినా కానీ మరలా తెచ్చుకున్నారు, అవసరం ఇద్దిలే అనేసి. ఇవి షాంపూలు. ఇవి అంతకుముందు చూపించాను ఫ్రెండ్స్, మరలా తెచ్చేశారు. కార్న్ఫ్లోర్ కాదు ఫ్రెండ్స్, బిర్యానీలో వేసుకునే పౌడరు, బిర్యానీ మసాలా పౌడర్ ఫ్రెండ్స్. అంటే నేను మొక్కజొన్న పాప్కార్న్స్ అనుకున్నాను, ఇక్కడ కనిపిస్తూనే ఉంది. బిర్యానీలో నూడిల్స్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది ఆ పౌడర్, మసాలా పౌడరు. ఇంకొచ్చేసి అంట్లు పీస్ ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఈ సరుకులన్నీ చాలా కాస్ట్ అయినాయి ఫ్రెండ్స్. మినపగుండ్లు 1 కేజీ తెచ్చారు. సబ్బులు తెచ్చారు ఫ్రెండ్స్. సోప్స్ డజన్ తెచ్చారు. ఇవి త్రిబులెక్స్ సబ్బులు. ఎందుకంటే నేను బట్టలకేను బాగుంటుంది ఫ్రెండ్స్, బట్టలకను అంట్లకి ఎప్పుడన్నా రుద్దుకోవడానికి జిడ్డు అనేది చక్కగా వదిలిద్ది, బాగుంటుంది. నేను ఎప్పుడు చూసినా ఇదే వాడతాను. అన్ని రకాల సబ్బులు అనేవి ఉంటాయి. సర్ఫ్ ఎక్సెల్ కూడా ఉంది. ₹10 కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో సర్ఫ్ ఎక్సెల్. ఇంకా సరేనా అనేసి విమ్ సబ్బులు కూడా చాలా ఉన్నాయి అంట్లు రుద్దుకోవడానికి. ఇవి కూడా బాగానే పోయింది మురికి అనేది. ఇంకొచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేసేసాము, పైన గిన్నెలో పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా అదే విధముగా అంట్లన్నీ రుద్దేసేసి ఇక్కడ స్టాండ్లో ఈ విధంగా పెట్టేసేసాము. ఇవన్నీ సర్దుకోవాలి ఫ్రెండ్స్. అంటే డబ్బాల్లో
తోము పెట్టి క్లీన్ చేసి రుద్దుకొని అంట్లో పెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ ఫ్రెండ్స్, బాస్మతి రైస్ కూడా తీసుకొచ్చారు 2 కేజీలు. బాగుంటాయి అంటే బిర్యానీ వండుకున్నప్పుడు ఫ్రెండ్స్. ఈ ముడి వేసి ఉంది ఫ్రెండ్స్, వచ్చేసింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ డబ్బాలకు పోస్తాను. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా ఈ రైస్తో చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి రైస్ కానీ, మామిడికాయ రైస్ కానీ, బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు వండుకున్నప్పుడు ఇవి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ విధముగా ఇవన్నీ సరుకులన్నీ 2000 అయినాయి ఫ్రెండ్స్. ₹2000 అయ్యాయి. ఇంకా కొన్ని తేలేదు, మరలా తీసుకొస్తామన్నారు. ఇంకా మీరందరూ మామిడికాయ పచ్చడి టైం కదా ఫ్రెండ్స్, ఇంకా సరేననేసి ఈరోజు రైస్ ఇది డబ్బా నిండా కడిగి పెట్టేసేసి పెరుగు చట్నీ చేస్తాను ఫ్రెండ్స్. రోజు ఆకుకూరలు రైటే ఫ్రెండ్స్, కాదంటలేదు. ఆకుకూరలు అయితే వారంలో ఒకరోజు ఆకుకూరైనా తినాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆకుకూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. తోటకూర, బచ్చలాకు, తోటకూర, టమాటా, పెద్దలపాయి వేసుకొని బచ్చలాకు కూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, రక్తం అనేది ఎక్కువగా పట్టిద్ది, హిమోగ్లోబిన్ రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి, బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏం చేయాలంటే బచ్చలాకు కూరని టమాటాల ముక్కలు 2 టమాటాలు పెద్దవి తీసుకొని సన్నగా తరిగేసుకొని వంట అనేది చేసుకుంటే బచ్చలాకు పులుసు భలేగా ఉంటుంది. ఇగురైనా అనుకోండి, రైస్లోకి పులుసు అయినా అనుకోండి. నేను ఈ విధంగా చెప్తున్నా, రకరకాలుగా చేసుకుంటాం కదా, పప్పు కూడా చేసుకుంటాం, బచ్చలాకు పులుసు చేస్తున్నా ఈరోజు. టమాటా, పెద్దలపాయి, పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే ఎంతో రుచికరమైన రైస్లోకి సూపర్గా ఉంటుంది. బచ్చలాకు కట్ట వచ్చేసి రైతు బజార్లో మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో ₹15. ఇల్లప్పుడు కూడా అనేబుల్గా వస్తుంది, లేదంటే పెరట్లో అయినా పెరట్లో కాసిందైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బచ్చలాకు కానీ, తోటకూర కానీ, చుక్కకూర కానీ చాలా డి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో ఒకరోజైనా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకుకూర అనేది ఎండలకి రక్తం అనేది అమాంతం ఎక్కువగా పట్టిద్ది. అలా అని బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవాలి. ఉడకపెట్టిన కోడిగుడ్లు, చికెన్లు, మటన్లు, రొయ్యలు అన్నీ తినచ్చు. ఇదే విధంగా సన్నగా పెద్దలపాయ ముక్కల్ని పెద్దలపాయని ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి 4 వేసాను, 2 టమాటాలు పెద్దవి వేసాను. బాగుంటుంది ఫ్రెండ్స్, గుజ్జుగా ఉంటుంది. రైస్లోకి, రోటీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కువ కోసాను ఫ్రెండ్స్, అందుకనేసి ఉంది. ఇంకా ఉల్లి ఆకులతో కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ బచ్చలాకుని, బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఇదే విధంగా తయారు చేస్తున్నాను. ఇక్కడ పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిపప్పుకి బదులుగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ తీసుకున్నా, బచ్చలాకు కూడా తీసుకున్నాను 1 కట్ట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిపప్పు వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా దోరగా వేగాలి. ఇట్టే తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్. బచ్చలాకు ఇగురు ఉప్పేసి క్లీన్ చేసుకొని కడిగి ఉంచాను. ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కొంచెం సేపు వేగాలి. ఇక్కడ పచ్చిపప్పు వేసుకోండి, బాగుంటుంది. నేను వేయలేదు.
వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చాలా రుచిగా తయారైద్ది. హైలో ఉంచేసుకోండి స్టవ్ అనేది. 2 నిమిషాల్లో బచ్చలాకు రెడీ అయిపోయింది. ఇగురు రైస్లోకి ఫ్రెండ్స్. అదేవిధంగా బచ్చలాకుని కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక్కడ పెద్దలపాయలు వేగినాక టమాటా ముక్కలు 2 పెద్దవి వేసుకున్నాను. టమాటా కాయల్ని కడిగి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. బచ్చలాకు ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కంటి చూపుకి చాలా మంచిది. రక్తం అనేది ఎక్కువగా పట్టిద్ది. ఆకుకూర తినటం వలన ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరలో ఎప్పుడైనా సరే తోటకూర కానీ, చుక్కకూర కానీ, పాలకూర కానీ, మెంతికూర కానీ, మెంతాకు కానీ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత. మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్ సాంబార్ కారం, లేదంటే మామూలు కారం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కలుపుకున్నాక బచ్చలాకు 15 రూపాయలు ఫ్రెండ్స్. కట్ట వచ్చేసి ఒక కట్ట నేను తరిగాను, బాగానే అయింది. ఆకు అనేది ఈ విధముగా వేసేసుకొని రుచికరంగా తయారైద్ది. గడ్డి కానీ పీసులు కానీ ఉన్నా 1-2 సార్లు కడిగి ఉప్పు వాటర్లో కడుక్కోవాలి ఫ్రెండ్స్. నేను ఉప్పు వేసి కడిగాను. కొంచెం ఈ కాడలు ఉన్నా కానీ ఉడుకుతాయి ఫ్రెండ్స్. కాడలు కూడా వేసుకోండి, బచ్చలాకు కాడలు. ఈ విధముగా అడుగుదాకా కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దాకా కుక్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన బచ్చలాకు రైస్లోకి పులుసు అనేది రెడీ అవుతుంది. సూపర్గా ఉంటుంది. ఈ విధముగా మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అడుగు దాకా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు దాకా ఉడకనివ్వాలి. మనకి ఇంకా మెత్తగా కావాలి అంటే కనుక ఫ్రెండ్స్ పప్పు కర్రతో ఈ విధముగా అనుకోవాలి. లేదు అంటే సరిపోయిద్ది అనుకుంటే కనుక కొత్తిమీర వేసుకొని చల్లారినాక లెమన్ జ్యూస్, నిమ్మకాయ జ్యూసు పిండుకొని తినొచ్చు రైసులోకి. చాలా కమ్మటి బచ్చలాకు కూర పులుసు రెడీ అయింది. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి తయారు చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన. మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మెత్తగా ఉడికిద్ది. ఇక్కడ పెరుగు చట్నీకి చూడండి ఫ్రెండ్స్, 2 కప్పులు పెరుగు, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పోపు అనేది వేసుకొని పసుపు ఉప్పు వేసుకుంటే పెరుగులో రెడీ అయింది. నిమ్మకాయ జ్యూస్ని 1 స్పూన్ తీసుకుందాం ఫ్రెండ్స్. బచ్చలాకు కూరలో చల్లారినాక పోయటానికి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి పెరుగు చట్నీకి కొత్తిమీర ఉన్న, క్యారెట్ తురుమున్నా వేసుకునే ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ వేసి చేస్తున్నా. పోపు అనేది ఇందులో వేసుకోవాలి. లేదు అంటే ఈ విధంగా నైనా తయారు చేసుకోవచ్చు. మజ్జిగ చారు అయింది. పెరుగు 2 కప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. గడ్డిగా ఉంది గడ్డ పెరుగు. అందుకని పలసగా కావాలి కదా రైస్లోకి. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ పోపు అనేది నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్. వేస్తాను. సాల్ట్ కూడా తగినట్టు కొంచెమే పట్టిద్ది. కొత్తిమీర, క్యారెట్ వేసుకోండి. ఈ విధముగా వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని పోపు పెట్టుకుంటే మజ్జిగ చారు అయింది.
ఇంకా పలసన కావాలంటే 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. పోపు పెట్టుకొని చల్లారినాక వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా రైస్లోకి మజ్జిగ చారు తాలింపు. ఇంకా పులుపు కావాలంటే ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకోవచ్చు. బచ్చలాక పులుసు ఒక 5 నిమిషాలు ఉడికినాక కాడలు ఉడికినాయా లేవనని చూసుకోవాలి ఫ్రెండ్స్. అడుగుదాకా 1-2 సార్లు చూసుకున్నాక ఉప్పు కారం సరిపోయిందని చూసుకున్నాక ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారినాక ఈ విధంగా ఆకు తక్కువగా కాడలు ఎక్కువగా ఉంటే పప్పుకార పెట్టి వెనుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా రోటీలోకి చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. జుర్రుకొని తినేయచ్చు. ఇది పూర్తిగా చల్లారినాక ఫ్రెండ్స్ స్టవ్ అనేది ఆపివేసుకొని పూర్తిగా చల్లారినాక లెమన్ జ్యూస్ అనేది మీకు చూపించడం కోసం ఈ విధంగా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటే ఏ ఆకుకూరలోనైనా చల్లారినాక లెమన్ జ్యూస్ వేసుకుంటే ఎంత టేస్టీ అయినా బచ్చల కూర పులుసు రెడీ అయింది రైస్లోకి. ప్రతి ఒక్కళ్ళు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.